తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించారు. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వం తమకు రావాల్సిన స్కాలర్షిప్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విధులు నిర్వహిస్తున్న డాక్టర్లకు ఇవ్వాల్సిన వేతనాలు త్వరగా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ముందు జూనియర్ డాక్టర్లు సమ్మె చేపడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వ్యాప్తంగా జరుగుతున్నటువంటి జూనియర్ డాక్టర్ల సమ్మె ఒకసారిగాను వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. గత పాలకులు అనేక మంది నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా ప్రజలకు వైద్యం చేసిన డాక్టర్ల పట్ల కూడా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. గత పాలకులు చేసిన విధానాన్ని నేటి పాలకులు కూడా చేస్తున్నారని జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మెడికల్ కాలేజ్ సంబంధించిన విద్యార్థులు 5 ఇయర్స్ కోర్సులో సంబంధించి ఇప్పటి వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క ఆవేదనను పట్టించుకొని ప్రభుత్వాలు నేటి వరకు వాళ్ళ యొక్క రావాల్సినటువంటి స్టైఫండ్స్ అయితేనేమి ఇయర్లీ రావాల్సినటువంటి సంబంధించినటువంటి మెను విధానానికి సంబంధించిన ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. గత కొంతకాలంగా వీరితో ఉచిత సేవలు చేయించుకుంటున్నారు తప్పితే వీళ్ళకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇవ్వాల్సినటువంటి స్కేల్స్ మాత్రం ఇవ్వట్లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పిలుపులో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలో ఇప్పటికీ పూర్తి స్థాయిలోని వారు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మారాయి, నూతనంగా ప్రభుత్వం ఏర్పడ్డది. మీరు డాక్టర్స్గా మీ డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా ఈరోజు ధర్నా చేయడానికి గల కారణం ఏంటి? తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ స్ట్రైక్ పిలుపునిచ్చింది. దానికి మద్దతుగా మేము జిఎంసీ నల్గొండ జూడా అసోసియేషన్ కూడా మద్దతు కల్పిస్తున్నాము స్ట్రైక్కి. మేము గత 6 నెలలుగా రిప్రజెంటేషన్ చేస్తున్నాము. హెల్త్ సెక్రటరీకి, ఫైనాన్స్ సెక్రటరీకి మేము గత 6 నెలలుగా రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. డిఎంఈకి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. మాకు స్టైపెండ్స్ కోసం గ్రీన్ ఛానల్కి రెగ్యులరైజేషన్కి జీవో రిలీజ్ చేయమని కోరుతున్నాము. గత 6 నెలలుగా ఇదే పోరాటం చేస్తున్నాము. మేము గత వారం కూడా మేము బ్లాక్ బ్యాచ్ ప్రొటెస్ట్ అంటూ గల్లగంతులు కూడా ప్రొటెస్ట్ చేసి అన్ని విధాలుగా ప్రొటెస్ట్ చేస్తున్నాము. మళ్ళీ ఈరోజు 24 నుండి ఇండెఫినిట్ స్ట్రైక్కి దిగుతున్నాము. మా స్టైపెండ్స్ అనేవి రెగ్యులర్గా రిలీజ్ చేయమని కోరుతున్నాము. మేము ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ఎన్ని రోజులుగా, ఎన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి? దీనికి మీరు మీ జూనియర్ డాక్టర్లు కానీ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? గత 6 నెలలుగా మేము పోరాటం చేస్తున్నాము. ఆ 6 నెలలుగా పోరాటం చేస్తే మొన్న మే నెలలో 2 నెలల వేతనలు చెల్లించారు మాకు గవర్నమెంట్. కానీ మళ్ళీ మేము జీవో కోసం లెటర్ రిప్రజెంటేషన్ ఇస్తే కానీ ఆ రిప్రజెంటేషన్ స్ట్రైక్ వరకు వచ్చే వరకు మాకు వాళ్ళు అడ్రస్ చేస్తలేరు. ఇంకా ఆ అడ్రస్ చేసిన తర్వాత కూడా జీవో రిలీజ్ చేయడం కానీ జరగడం లేదు. అందువలన మేము స్ట్రైక్ దిగడం జరుగుతుంది. ఈ జీవో ఎమ్మటే రిలీజ్ చేయడమని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము కోరుతున్నాం. మేము ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రజలకు వైద్యం చేస్తున్న డాక్టర్లు, జూనియర్ డాక్టర్లకు వారికి ఇవ్వాల్సినటువంటి స్కేల్ ఇస్తే ప్రజలకు ఆనందంతో సేవ చేస్తాం. కానీ మాకు ఇవ్వాల్సినటువంటి ఎక్స్పెంట్ కానీ సంబంధించినటువంటి అమౌంట్ కానీ ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వాలు ఇది సరైన విధానం కాదని జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే న్యూస్.